ఆయనను పరిశుద్ధులందరితో కలిసి ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఆ మందిరంలో చేరి స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయము చాలా విలువైనది. ముఖ్యంగా ఆదివారం దేవుని సన్నిధిలో గడిపే సమయం సుమారు 3 గంటల సమయం. నిజానికి దినములో దశమ భాగం 2 గంటల 40 నిమిషాలని, దానిని మందిరంలో గడపాలని పూర్వకాలపు అభిషిక్తులు నిర్ణయించారు. కనుక ఆ రీతిగా సమయాన్ని దేవుని సన్నిధిలో అంతకంటే ఎక్కువే గడపాలి, కానీ అంతకంటే తక్కువ మనం గడపకూడదు. కనుక ఎవరైనా ఆరాధనకు వస్తున్న వాళ్ళు ఉంటే, ఒకవేళ మీ రాబడిలో, మీ యొక్క ఆస్తిలో, లేక మీకు వచ్చే ఇన్కంలో దశమ భాగం ఇవ్వకపోయినా కనీసం సమయంలోనైనా మనం దశమ భాగం ఇద్దాం. దేవునికి స్తోత్రం. కనుక దానిని మీరు లెక్కేసుకుని ఆరాధనకు రండి. కరెక్ట్గా మీరు 10కి వస్తే, ఒకవేళ నేను మీకు కరెక్ట్గా 12:40 ముగిస్తే మీరు దశమ భాగం ఇచ్చినట్టు. ఒకవేళ ఇంకా 5-10 నిమిషాలు ఎక్కువ అయిందనుకోండి, మీరు దశమ భాగము కంటే ఎక్కువ ఇచ్చినట్టు. ఈ విషయాలు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తము గ్రంథమైన బైబిల్ నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తరచి చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చదవగలిగితే అది మనకెంతో ఆశీర్వాదకరం. అందరూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. చదువమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు అపోస్తలులైనటువంటి 12 మంది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి సువార్తను ప్రకటించి అనేకమైన ఆత్మలను సంపాదించి సంఘాలను కట్టారు. దానిలో తదుపరి భాగంగా సంఘం యొక్క ప్రార్థనను బట్టి కోతెంతో విస్తారము, పనివారు కొదువుగా ఉన్నారు, పనివారిని పంప యజమానిని వేడుకొనండి అన్నట్లుగా బహుశా మేము 12 మంది ఏమి సరిపోతాం. అలాగే కొంతమంది ఇంకా చాలా మంది పనివారు కావాలి అని వారందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? సౌలుని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ 12 మంది అపోస్తలుల కంటే మిగిలిన పరిచారకులు, లేక స్టెఫన్ సాక్ష్యం ఇచ్చినట్లుగా ఫిలిప్పు సాక్ష్యం ఇచ్చి అద్భుతాలు చేసి సంఘాన్ని కట్టి ఒక దేశానికి కోశాధికారి అయిన నపుంసకుని మార్చినట్లుగా మిగిలిన పరిచారకులు కూడా సేవ చేసినప్పుడు వారందరికి మించి సేవ చేసిన వాడు పౌలుగా మార్చబడిన సౌలు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సంఘాలను విశ్వాసమందు బలపరుస్తూ సంఘాన్ని నడిపించడానికి పెద్దలను లేక సువార్థికులను, నాయకులను ఏర్పరిచి, ఇంకా అతడు దూరంగా ఉన్నప్పుడు పత్రికల ద్వారా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అలాగ వ్రాయబడిన పత్రికలు 14 పత్రికలు ఉన్నాయి. అందులో ఒక పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ పత్రిక రచయిత గురించి కొందరు కొన్ని అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఆయన పౌలు కాదు, మరొకరని ఇంకొకరు, లేదు ఆయన పౌలే అని మరికొందరు, ఇలా వేరు అభిప్రాయాలున్న చివరికి బైబిల్ ఏమని రాయబడింది? పైన చదవండి, ఏమనుందండి? కాబట్టి నిర్ధారణ చేశారు ఏది అంటే అది ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు గారు రాశారు. ఆమేన్, హల్లెలూయా. అది తన పత్రికలలో ఆఖరి పత్రిక. ఆ పత్రికలో రాస్తూ
చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. క్రైస్తవ సంఘానికి సేవ చేసే దైవ సేవకులకు, విశ్వాసమందు కొనసాగుతున్న విశ్వాసులకు అనేకమైన శ్రమలు, అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు వస్తాయని ఎరిగిన విశ్వాస బృందానికి వ్రాస్తున్నాడు. ఆయన తన పత్రికలో అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం డాక్టర్ లూకా వ్రాశారు. కానీ అందులో ఆయన చెప్పిన మాటలు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. 14వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. శిష్యుల మనస్సులను దృఢపరిచి ఎవరు? అపోస్తలుడైన పౌలు కట్టిన సంఘాలను దర్శించి అందులో ఉన్న శిష్యులు అంటే ఎవరు? 13వ అధ్యాయంలో రాయబడింది, అంతియోకయలో ఉన్న శిష్యులను మొట్టమొదటిగా క్రైస్తవులు అన్నారు. కాబట్టి అక్కడ శిష్యులు అనే దానికి బదులు మీరు ఎలా చదువుకోవచ్చావని చదవండి అమ్మా. మేరీ శిష్యుల మనస్సులను దృఢపరిచి సరిచే చదవాలి. అంత్యోకులో ఉన్న క్రైస్తవుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాడు. ఎవరిని హెచ్చరించాడు? మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో చేరాలి. ఆమేన్, హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఆఖరి భాగం చూద్దాం. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. మేము మీకు ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగింది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు నియమింపబడిన వారము మీరు ఎరుగుదురు. మేము ముందు మీకు చెప్పాం. ఎక్కడ చెప్పాం? అది అపోస్తలుల కార్యాల్లో చెప్పాం. మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలని మీకు చెప్పాం కదా. నేను చెప్పింది కరెక్టే. ఇప్పుడు మనం ఏం అనుభవిస్తున్నాం? శ్రమలను అనుభవిస్తున్నాం. ఎందుకు అనుభవిస్తున్నాము? దేవుని రాజ్యం కిరీటం పొందడానికి మాత్రమే కాకుండా, నిత్యజీవం పొందడానికి మాత్రమే కాకుండా, జయించిన వారు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండి ఏలడానికి మాత్రమే మనం నియమింపబడలేదు, కానీ శ్రమలు అనుభవించడానికి కూడా నియమించబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇట్టి గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించింది, మన చుట్టూ ఉంది. ఏ సమూహం? ఏంటి ఆ సాక్ష్యం? ఎవరి సాక్షులు? మనం ముందధ్యాయం 11వ అధ్యాయంలో అక్కడ సాక్షుల సమూహం కనబడుతుంది. ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అమ్మా? ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? హేబేలు నుండి ప్రారంభం అవుతుంది. అప్పటి నుండి కూడా ఏం జరుగుతా ఉంది? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు మొదలుకొని అక్కడ రాస్తూ అనేకుల గురించి రాస్తూ ఉన్నాడు. వారందరూ ఎవరో తెలుసా? సాక్షి సమూహం. దేనికి సాక్షులు వాళ్ళు? శ్రమలు అనుభవించారు. మొట్టమొదటి ఎవరు? హేబేలు. సుఖం అనుభవించాడా? శ్రమలు అనుభవించడమే కాదు, చివరికి చనిపోయేవాడే అనేకంటే తన ప్రాణాన్ని అర్పించాడు. ఇక అక్కడ నుంచి లిస్టు. హల్లెలూయా. కాబట్టి నోవహు ఏం శ్రమలు పడ్డాడు? ఏ బుడావోగయా, అంతేకాదు ఏ పగలవోగయా. ఇది అవైపోయాడు. ముసలోడు. ఎన్ని సంవత్సరాలు అతనికి? 70 వస్తే నేను ముసలోడిని. ఆయనకి ఎన్ని వచ్చాయి అప్పుడు?
600 సంవత్సరాలు కదా, అందుకే ఆయనకి బుడా హోగయా, ఏ పగలా హోగయా, పిచ్చోడైపోయాడు. దేవుడంట కనబడ్డాడంట. ఇన్ని సంవత్సరాల్లో వర్షం కురవలేదు, కాలు కురిసినా ప్రపంచం అంతా నాశనం అవ్వలేదు, ప్రపంచం అంతా నాశనం అయిపోద్దట. ఇప్పుడు ఇదంతా చెప్తే చివరికి మనకు అసలు వాక్యానికి టైం ఉండదు, కానీ చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఎలా కొల్లం చేశారు? శ్రమలు వచ్చేయలేదా అతనికి? వచ్చాయి. హేబేల్కి శ్రమలు వచ్చేయలేదా? హానోక్కి భార్య పిల్లలను వదిలెట్టేసి ఏం నడుతున్నాడు? అంతమానం దేవుడేనట, దేవుడేనట. భార్య పిల్లల్ని వదిలేయలేదండి ఆయన. భార్యను వదిలేస్తే పిల్లలు ఎలా పుట్టారు? పిల్లలు ఎలా కలిగారు అతనికి? కుమారులను కుమార్తెలను కంటూనే ఉన్నాడు, దేవునితో నడుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ లిస్ట్ అంతా వ్రాస్తూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి. ఒకసారి కళ్ళు మూసుకొని నీ చుట్టూ ఎవరున్నారో ఒకసారి ఆలోచించు. హేబేలు, హానోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, షారా, మోసే, యోసేపు, మోసే, గిద్యోను, బారాకు, ఇలాగ అంత లిస్టు. కాబట్టి కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానము వచ్చినప్పుడు ఎవరికి వస్తాయి శ్రమలు? ఎవరికి శ్రమలు? ఎవరికి శ్రమలు చెప్పండి? ఎవరికి శ్రమలు? ఎవరికి శ్రమలు? ఎవరికి శ్రమలు? ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా శ్రమలు. పాపం చేసిన వారికి కదా శ్రమలు. చెడు జీవితం జీవించిన వారికి కదా శ్రమలు. మనము తలస్తాం, కానీ కాదు ప్రియులారా, వారికే కాదు, మంచి వారికి కూడా శ్రమలు వస్తాయి. దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, విశ్వాసంలో సాగిపోతున్న విశ్వాసులకు, యవన ప్రాయములో ఉన్న విశ్వాసులకు శ్రమలు వస్తాయి. అందుకంటున్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించింది. దేవునికి స్తోత్రం. లూకాసు సువార్త 2వ అధ్యాయం. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీకు అర్థం అవ్వకపోతే మానేస్తాను నేను. అర్థం అవ్వకపోతే ఎందుకంటే టైం వ్యర్థం. చదవండి లూకా 2:13. వెంటనే పరలోక సైన్య సమూహము. ఇక్కడ ఇంకొక సమూహం అందండి. ఏ సమూహం అది? పరలోక సైన్య సమూహము. ఎక్కడుంది పరలోక సైన్య సమూహం? ఎక్కడుంది? భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాం. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడులతో చుట్టబడి తొట్టులో పండుకొని మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహం. ఎక్కడుంది పరలోక సైన్య సమూహం? ఎక్కడుంది? గొర్రెల కాపరులు ఉన్న పొలములోనికి దిగి వచ్చింది. పరలోకంలో లేదా సైన్యం? ఇప్పుడు ఎక్కడుంది? భూమి మీద గొర్రెల కాపరులు ఉన్న స్థలంలోనికి వచ్చింది. ఎందుకంటే అక్కడ దేవదూత యేసయ్యను గురించి మాట్లాడుతూ ఉంది. యేసయ్యను గురించి శుభవార్త అందిస్తూ ఉంది. ఇదిగో ఆయన తొట్టులో పండుకొని ఉన్నాడు, ఆయన రక్షకుడు అని దేవదూత గబ్రియేలు దూత మాట్లాడుచుండగా, అనగా దేవుని సువార్త ప్రకటించబడుతుండగా అక్కడ సైన్య సమూహం ఉంది. ప్రియులారా, మందిరములో దేవుని మాటలు చెప్పబడుతూ ఉండగా మన దగ్గర పరలోక సైన్య సమూహం ఉంది. అది మీకు తెలుసా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భయభక్తులతో కూడా ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. అందుకే దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు, అందుకంటే యెహోవా వాక్కును
శ్రద్ధగా వినాలి. ఎందుకు? వినుట వలన ఎందుకు నీకు విశ్వాసం కలగడం లేదు? దేవుని మీద, దేవుని వాగ్దానముల మీద, దేవుని సేవకుల మీద, దేవుని అభిషేకం మీద, సంఘం యొక్క ప్రార్థన మీద ఎందుకు నీకు విశ్వాసము కలగడం లేదు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినడం లేదు. కనుక ప్రియులారా, చెప్తూ ఉంది, ఊరకనే అతడు నీ యందు భయభక్తులు నిలిపేనా, అతని ఆస్తి చుట్టూ నువ్వేం చేసావు? కంచె. ఏ కంచె? యోబు యొక్క ఆస్తి చుట్టూ, అతని ప్రాణము చుట్టూ, సమస్తం చుట్టూ దేవుడు ఏం చేశాడు? అందుకంటాడు, నీకు ముందుగా వెనుక నా దూతను పంపిస్తాను. యెహోవా భయభక్తులు గల వారిని ఆయన దూత కాపాడు. కష్టాలు వచ్చినప్పుడు వారిని జ్ఞాపం చేసుకో. కష్టాలు వచ్చినప్పుడు వారిని జ్ఞాపకం చేసుకో. మీ నాన్ననో మీ అమ్మనో కాదు, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది సాక్షుల సమూహం ఉంది. దాన్ని జ్ఞాపకం చేసుకో. అబ్రహాం ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అవమానపరచబడ్డాడు. భార్యను ఎంతో ప్రేమించిన వాడు అబ్రహాం. అందుకే భార్య చెప్పిన మాట విను అన్నాడు దేవుడు. విన్నాడు. ఆమె కూడా భర్తకు విధేయురాలు. ఏమే, నేను దేవుడు కొడుకుని అడిగాడు తీసుకెళ్తానంటే ఏమంది? లేక పుట్టాడు, నేను ఇంత కఠినాత్ముడు ఏంటండి దేవుడు. పోనీ దేవుడు ఏదో అడిగాడు, నువ్వు మట్టుకు ఎలా ఓకట్టేసా బుద్ధి లేనివాడా అని అనలా. ఏం చేసింది? అటువంటి భార్యను పరాయి వ్యక్తి తీసుకెళ్ళిపోయాడు. అటువంటి భార్యను ఒక రాజు తీసుకొని వెళ్ళిపోయాడండి. ఎంత వేదన! ప్రేమించే కొడుకును బలర్పించమన్నప్పుడు అది ఎంత వేదన! తన ఒక్కగానొక్క కుమారుడికి పెళ్లి చేయాలంటే సొంతూరులో ఎవరూ లేరు, ఎక్కడో వెతకాలి. అదొక వేదన. చివరికి ఆ వేదన తను నమ్మకస్తులను ఎలియాజరుకి అప్పగించి, నేను ఏ దేశంలో పుట్టాను, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళి నాకు సంబంధం తీసుకురామని పంపించాడు. ఎంత వేదన అండి! ఆ ఒక్కొక్కడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు అక్కడున్న పేర్లన్నీ రాసుకోండి. హేబేలు, హానోకు, నోవహు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే. ఆ లిస్ట్ అంతా చదువుకోండి. ఒక్కొక్కటి చరిత్ర ఎక్కడుంది వెనక్కి. హేబేలుకి వెళ్తారా? 4వ అధ్యాయంలోకి వెళ్ళండి, ఆదికాండం. హానోకి వెళ్తారా? 5వ అధ్యాయం 5వ అధ్యాయంలోకి వెళ్ళండి. నోహు వెళ్ళాలా? 6వ అధ్యాయం చదవండి, 6-7 అధ్యాయాలు చదవండి. యోసేపు అన్నారా? 39, 37, 37 నుండి చదవండి. మోషే అన్నారా? 2వ అధ్యాయం చదవండి. ఏ గ్రంథం? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అటు తరువాత నేను చూడగా, నేనంటే ఎవరు? పద్మాసు దీపంలో దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమునకు పరవాసిగా పంపించబడిన యోహాను ఆత్మవశుడై ఉండగా అతడు చూస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. సమూహం కనబడింది నాకు పరలోకంలో. ఏం కనబడింది? ఏంటి సమూహము? అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములోను నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలలో. ఇక్కడ అన్ని జాతులను ఇంకా అక్కడక్కడ చదివితే ఆయా భాషలు,
ఆయా జనములు, ఆయా జాతులు, ఆయా ప్రజలు అందరిలో నుండి ఏర్పరచబడిన ఒక సమూహం ఉంది. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? లెక్కింపజాలని గొప్ప సంఘం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎవరు? లెక్కింపగలిగినంత సమూహం. మహా ఉంటే 200, 250, 225, లేకపోతే 150 అనుకోండి. మీది చిన్న సమూహం, కానీ లెక్కింపజాలని గొప్ప సమూహం. ప్రపంచం అంతటిలో దేవుడు ఏర్పరచుకున్న గొప్ప సమూహం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ సమూహం అంతా ఒకరి కొరకు ఒకరు ఏం చేస్తున్నారు? ఒకరికొకరు ఏం చేస్తున్నారు? తిట్టుకుంటున్నారా? నిందించుకుంటున్నారా? అవమానపరుచుకుంటున్నారా? ఒకరికి ఒకరు ఏం చేస్తున్నారు? దండం పెట్టుకుంటున్నారా? చెప్పండి. ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఒకరికొకరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. నేను ఒక్కనే, నాకెవరు తోడు లేరు అని అనుకోవద్దు. నీ కొరకు ప్రపంచమంతా ప్రార్థన. అవునా లేదా? మనం ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం లేదా? ఏమన్నాం దాన్ని మనం? ఒక ముక్కలో చెప్పండి. ఏమన్నాం? సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘంలో మనం ఉన్నాం, వాళ్ళు ప్రార్థించే సార్వత్రిక సంఘంలో మనం ఉన్నాము. మనం చేసే సార్వత్రిక సంఘంలో నీ చుట్టూ శ్రమలు పొంది అనుభవించిన సాక్షి సమూహం ఉంది. ఏమండి? స్తోత్రం చెప్పండి. నిన్ను ఆదుకోవడానికి, ఆదరించడానికి, సహాయం చేయడానికి పరలోక సైన్య సమూహం, దేవదూతల సమూహం ఉంది. రెండవది, నీ కొరకు ప్రార్థన చేయడానికి యేసు రక్తము చేత కడగబడి విమోచించిన గొప్ప సమూహం ఉంది. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలి? చూడాలి. చూడు, ఒక్కసారి చూడు. ఇంత గొప్ప సాక్షి సమూహం, పరలోక సైన్య సమూహం, యేసు రక్తమందు కడగబడి ఒకరికొకరు ప్రార్థించుకునే సమూహం నీ చుట్టూ ఆవరించింది. అందుకే శ్రమలు కలిగినా, నిందలు కలిగినా, అవమానములు కలిగినా నువ్వు అధైర్యపడవద్దు. స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట కూడా ఉంది, అది కూడా చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూసి ముందుకు వెళ్ళిపోదాం. ఏ సమూహం? వీళ్ళు ఎక్కడున్నారు? ఏమా? సాక్షి సమూహం ఎక్కడున్నారు? మేఘము వలె ఆవరించారు. కనబడతారా నీకు? కనబడతారా? కనబడరు. నీ ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరిస్తేనే తప్ప నువ్వు చూడలేవు. ఎందుకంటే ఎలీషా చుట్టూ ఏముంది? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయి. కానీ గెహజీకి అనగా పనివాడికి కనబడలేదు. అలాగే మన చుట్టూ ఉన్న సాక్షి సమూహం, శ్రమలలో జయము పొందిన సాక్షుల సమూహం కనబడకపోవచ్చు. కొన్నిసార్లు మన మధ్య ఉంటే కనబడవచ్చు. పరలోక సైన్య సమూహం నీకు కనబడకపోవచ్చు. ఒకవేళ దేవుడు నీ కళ్ళు తెరిస్తే కనిపించవచ్చు. సార్వత్రిక సంఘం అంతా కనబడకపోయినా నీ కొరకు ప్రార్థించే చిన్న చిన్న గుంపులు కనబడవచ్చు. కానీ భక్తిహీనుల సమూహము నీ చుట్టూ ఉంది. ఏ సమూహం? భక్తిహీనుల సమూహం అంటే ఏంటి? భక్తి లేనివారా? పైకి భక్తి గలవారు వలె కనబడతారు. వారు దేవునిని ఎరుగుదుమని చెప్పుకొందురు. కానీ మేము అదే కనుక అందిస్తే కింద ఎదుగు కూర్చుంటామండి అయ్యగారు.
అంటారా? చూడండి, క్షమించాలి. తీతుకు రాసిన పత్రికరా దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఏమని చెప్తున్నారు? ఐ నో వెల్ గాడ్, మేము దేవునిని బాగుగా ఎరుగుదుము. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, యూదులు దేవుని ఎరుగుదురా ఎరగరా? ఎరుగుదురు కానీ ఎరగమన్నట్టున్నారు. అలాగే వీళ్ళంటారు వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ ఎవరట వాళ్ళు? అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్మ విషయము భ్రష్టులనై ఉండి భక్తి గలవారమని చెప్పుకుంటారు, దేవుని ఎరుగుదమని చెప్పుకొందరు, ప్రార్థనా పరులమని చెప్పుకొందరు, విశ్వాస వీరులమని చెప్పుకొందరు, పరిశుద్ధులని చెప్పుకొందరు. కానీ వారి క్రియల వలన, వారి చేతల వలన, వారి మాటల వలన దేవుని ఎరుగుమన్నట్టున్నారు. ఇందాక వాష్ గారు చెప్పారు, దేవునినైనను ఆయన క్రియలనైనను ఎరుగని ఒక తరం. నోరు మూసుకున్నారు వాళ్ళు, నోరు మూసుకున్నారు. లేదంటే బయలుదేవతలను, అషేరా దేవతలను, కనానీయులు, హిత్తీయులు, ఫెరిజీలు, ఎబిషీలు, గిర్గాషీలు అనే 7 జాతుల దేవతలను వారు ఆరాధించారు. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరగరు కనుక. కానీ ఇక్కడ మనం చదువుతున్నాం ఎరుగుదమని చెప్పుకుందరు కనుక. నేనది ఏంటంటే భక్తిహీనులు అంటే భక్తి లేనివారా ఉన్నవారా? ఉన్నవారే. కానీ రక్తహీనత అంటే రక్తం లేని వాళ్ళు ఉన్నవాళ్ళు. ఈరోజు అందరూ టెస్ట్ ఏంటి? హీమో ఏ టెస్ట్ లేకపోయినా టెస్ట్ చేయించుకుంటున్నారు. పూర్వకాలంలో టెస్ట్లు ఏమి లేవు. అమ్మా ఇలారా, ఏది 4 చాపు, ఏదమ్మా నీ గోరు పట్టుకుని ఇలా గిల్లితే మా నోటికి ఎంత ఉందో తెలిసిపోయేది పూర్వం. 4 చేపితే చాలు. ఇంకా ఇప్పుడు ఇమోకులేవు. ఇంత లావు ఉంటారు కానీ ఆడికి 7% ఉంటుంది. ఆడికి ఎన్ని ఉండాలి కనీసం? ఇంత లావు ఉన్న వాళ్ళకి ఎన్నో 7 అంటే బ్లడ్ ఉంది కానీ ఉండవలసినంత లేదు. భక్తి కూడా ఉందనడానికి దర్శనం ఏంటి? నీకు లాంగ్వేజ్ బాగానే అర్థమవుతుందమ్మా. భక్తి ఉందనడానికి నిదర్శనం ఇదే దేవుని మందిరానికి రావడం. భక్తి ఉందనడానికి నిదర్శనం ఏదంటే ఇదే. ఏది? నిదర్శనం. భక్తి ఉందని నిదర్శనం ఏంటి? ఇవేనా భక్తికి నిదర్శనాలు? కనుక మన చుట్టూ భక్తిహీనుల సమూహం ఉంది. దానిని బట్టి, వారి క్రియలను బట్టి వాటిని గ్రహించాలి. సరే, ఇంకా మనం ఒక్క అక్షరంలో ఉన్నాం. ఎక్కడ? సమూహంలో ఉన్నాం. కాబట్టి మనం భక్తిహీనుల సమాజంలో ఉన్న వారిని మనం ఏం చేయకూడదు? అనుసరించకూడదు. అందుకే ప్రతి ఆత్మను నమ్మక చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అమ్మా 1వ వచనం. నా ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలు వెళ్ళి ఉన్నారు గనుక చదువుమా. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో. అంత శక్తి నీకుంటే మరి ఈ బాధలు ఎందుకు? మీరేం చేయకూడదు? ప్రతి
ప్రతి ఆత్మ అంటే ఎవరు? ఆత్మ కలిగిన వాడే ఆత్మ. ప్రతి ఆత్మను నమ్మకంటే ప్రతి వ్యక్తిని నమ్మక, ప్రతి బోధకుని నమ్మక, ప్రతి వారిని నమ్మక. చదవమా, స్వాతి గారు చదవండి. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. మొదటి వచనం చదవమా. ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. మీరు పరిశోధించాలి. పరిశోధించడం అంటే శ్రీహరికోటలో ఈ పరిశోధించడానికి ఏంటివి ర్యాకెట్లు పరిశోధించడానికి కొంతమంది శాస్త్రవేత్తలు ఉంటారు. వాళ్ళు పరిశోధిస్తారు, సైంటిస్టులు. వాళ్ళే కాదండి, మనం కూడా పరీక్షించాలి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాల. అందుకన్నాడు మీ ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధం, దేని సంబంధమా? దేవుని సంబంధమైనవో కావో. 3వ అధ్యాయం యోహాను సువార్త. ఆయన సత్యం అందించిన వారు దేవుడు సత్యం ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే. దేవుడు ఎవరిని పంపిస్తాడో ఆయన ఎవరి మాటలు పలుకుతాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు నోరు తెరిచినది మొదలుకొని ఆఖరి వరకు నోరు తెరిచి ఏం చెప్పాడు? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించిన, మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. ఆయన ఆఖరగా పలికిన మాట ఏంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను. తండ్రి రాజ్యాన్ని గురించి ప్రారంభించడం మొదలుపెట్టి, మాట్లాడడం మొదలుపెట్టి తండ్రి గురించి ముగించి పాటలు పలికాడు. మధ్యలో ఆయన దేవుని మాటలే పలికాడు. దేవుడు ఏం చేయమంటే అదే చేశాడు. దేవుడు ఏది బోధించమంటే అదే బోధించాడు. అందుకు అడుగుతున్నాడు, నేను చెప్పిన బోధలో ఏదైనా తప్పుంటే మీరు చెప్పండి అని అడిగాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ఎందుకో తెలుసా? ఆయన దేవుని మాటలే పలికాడు. మీరు, నేను, మనందరం కూడా. అందుకంటే ఇర్మియా గ్రంథంలో, ఆయా గ్రంథాల్లో మీరు ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు నమ్మకండి. కొందరు అబద్ధ ప్రవక్తలు ఉంటారు, వారేవేవో చెబుతారు. కనుక ఇక్కడ అంటున్నాడు, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో. కాబట్టి 4 సమూహాల గురించి మనం నేర్చుకున్నాం కదా. 1 సాక్షి సమూహము, 2వది పరలోక సైన్య సమూహము, 3వది విమోచింపబడిన వారి యొక్క సమూహం, లెక్కలేనంత మంది, 4వది ఈ విషయాలు మనం గమనించాం. అందుకని ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును మనము కూడా, అంటే ఎవరిలా? వాళ్ళు ఉన్నారు చూశారు. ఎవరు? హేబేలు లేగా, హానోకు లేగా, నోవహు లేగా, అబ్రహాము లేగా, ఇస్సాకు లేగా. ఎందుకండి ఆ ఆదికాండం అంతా రాయించాడు అనుకుంటున్నారు మీరు? అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, యోసేపు గురించి, మోషే గురించి ఎందుకు రాయించాడో తెలుసా? మనకు జ్ఞానం కలగడానికి, మనకు బుద్ధి కలగడానికి. అందుకన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమలే మనల్ని ఆవరించి ఉన్నారు. కాబట్టి మనము కూడా ప్రతి భారమును
ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును, ప్రతి భారమును విడిచిపెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టకపోతే మనం ఆ సాక్షి సమూహంలో ఒకరిలా ఉండలేము. మనము కూడా ప్రతి భారం, ఏ భారం? యేసయ్య ఒక భారం తీసేశాడు. ఏ భారం అది? పాప భారాన్ని. ఇంకొక భారం పెట్టాడు. ఏంటది? ఆత్మల భారం లేక సువార్త ప్రకటన అనే భారం. ఈ సువార్త ప్రకటన లేక ఆత్మల భారం ఇందాక మనం అంతపడి శ్రమలో నా సానం నీకుందా. ఏమండి పాటీనమ్మ పాట 615వ పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో నా సహనం నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. శ్రమలో నా సహనం నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. ఎప్పుడు? శ్రమలో. ఎప్పుడు? శ్రమలో. స్తుతించే నాలుక నీకుందా. ఎప్పుడు? శ్రమలో. ఎగ్జాంపుల్ ఎవరు? సాక్షి సమూహములు. అతడక్కడ శ్రమ, ఆస్తంతా పోయింది. 7 కొడుకులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు, పనివారంతా వెళ్ళిపోయారు. సోదరి జనమునకు అతడు అసహ్యుడైపోయాడు. భార్య కూడా అతని వాసన అసహించుకుంటుంది. అటువంటి సమయంలో కూడా ప్రభువుని స్తుతించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో ఆ పాట పాడాలని, అందులో 3 మాటలు. ఒకటి విశ్వాసం, రెండవది రక్షణ, మూడవది సహనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలో నా సహనం నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. ఆత్మల కొరకైనా భారము నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా. రాకడ సమయములో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ప్రతి భారం మానవునిగా మన మీద కొన్ని భారాలు ఉంటాయి. అవి మనుషులు పెట్టే భారాలు. ఇశ్రాయేలీయుల మీద మోపిన కాడి బహుభారం. ఇలాంటి భారాలు ఎన్నో మన మీద ఉంటాయి. కొన్నిసార్లు భారము ఎక్కువైతే మనం పందెములో పరిగెట్టలేం. అందుకంటాడు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో. మన ఎదుట ఏముంచబడింది? పందెం. ఎవరెవరికి? ఎవరికండి పందెం? ఎవరితో పందెం? నీతో నేను సాగలేనురా, నీతో నేను సాగలేనురా, నీతో నేను పోటీ పడలేను, నీతో నేను పందెంలో గెలవలేను. ఇక్కడ ఈ పందెం అనేది ఒకరితో కాదు. ఈ పందెపు రంగంలో మనందరము
ఓపికతో ఈ పందెపు రంగంలో మనకు శత్రువు ఎవరు లేడు. మనకి ఏముంది మరి అమ్మా? ఏముంది? గురి ఉంది, గమ్యం ఉంది. కానీ ఆ గమ్యముతో చేరడానికి ఎవరితో పోటీ కాదు. నువ్వేం చేయాలి? ఆ పందెములో పరిగెత్తాలి. పడిపోయినా పర్వాలేదు, మరలా లేచి పరిగెత్తాలి. పడిపోయినా మరలా లేచి పరిగెత్తాలి. ఎవరినో దాటడానికి కాదు, ఎవరినో ఓడించడానికి కాదు. పందెములో పోరాడు ప్రతివాడు మితముగా ఉంటాడు, మితముగా తింటాడు, మితముగా నిద్రపోతాడు. నీట్ ఎగ్జామ్ అయింది. ఆ ఎగ్జామ్కి చాలామంది ఎగ్జాము క్యాన్సిల్ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. ఎందుకో తెలుసా? ఆ నీట్ కోసం రాత్రింపగళ్ళు నిద్రహారాలు మాని ఎంతో కష్టపడ్డారు. పేదలైన తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని మెడిసిన్ చేయించాలని అప్పులు చేసి వారి పిల్లల్ని చదివించారు. ఎంతో కష్టపడ్డారు. ఎవరినో గెలవాలని కాదు, వారే గెలిచి భవిష్యత్తుని నిర్ణయించుకోవాలని. అవి క్యాన్సిల్ చేయగానే చాలామంది తన ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రియులరా, మన ఎదుట ఉంచబడిన పందెం, మన ఎదుట ఉంచబడి యేసు ప్రభువు కూడా తర్వాత చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఇంకా ఆయన కూడా లేదా? చదవమ్మా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, మన ఎదుట ఉంచబడింది, ఆయన ఎదుట ఉంచబడింది. యేసు ప్రభు ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, అవమానమును నిర్లక్ష్యపెట్టి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. నా నామము నిమిత్తము జనులు మిమ్మును హింసలు చాలు, హింసల సంగతి వేరు. నిందించి అపహాస్యము చేసి ఎగతాళి చేసి వీళ్ళ గోడ కట్టేది, వీళ్ళ చెదిరిపోయిన చెత్తను పోగేసేది, వీళ్ళ గోడ కట్టేది ఎవరంటున్నారు? సన్బల్లటు, టోబియా, గెషెం అనేవాళ్ళు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఉపవాసం ఉండి, ఉపవాస ప్రార్థన ఫలితంగా దేవుని అనుమతితో, రాజుగారి అనుమతితో గోడ కట్టడానికి వచ్చి అక్కడున్న వారిని బలపరిచి గోడ కడతా ఉంటే గెషెము, టోబియా, సన్బల్లటు అనువారు మరికొందరితో చేరి వారిని అపహాస్యం చేస్తూ ఉన్నారు. అపహాస్యం చేస్తూ ఉంటే నెహెమ్యా ఏమీ అవమానపడలేదు. యేసుప్రభు శిష్యులు పేతురు, యాకోబులు అవమానపరుస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు? ఈ నామము నిమిత్తము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 5వ అధ్యాయం 40వ వచనం. వారు అతని మాటలకు సమ్మతించిరి. అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట ఎలా పంపించారు? జరిగింది ఏదో జరిగింది బాబు, ఏమనుకోవద్దు అని సరసాల నాయకుడు వారి గాయాలకి ఆయింట్మెంట్ రాసి పంపించినట్లుగా పంపించారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే కొట్టించి అని చెప్పిన వాళ్ళు చూస్తున్నారు బైబిల్. మిగిలిన ఎవరు చూడడం లేదు, చదివినా కూడా ఎండడం లేదు. ఒకవేళ ఇక్కడ వస్తున్నా కూడా ఇక్కడ రావడం మానేసిందండి. ఇక్కడ బాబు ఇక్కడ రావడం మానేసిందా? ఆ రిఫరెన్స్ చెప్పలేదు కదా, పర్వాలేదులే, ఇప్పుడు వదిలే. ఇవన్నీ చూసినా చెప్పడం లేదంటే మీరు వినడం లేదని అర్థం. కొట్టించి ఎవరిని? పేతురు, యోహానులను కొట్టించి ఈ నామం గురించి ఎక్కడ మాట్లాడద్దు, ఖబర్దార్, డొక్క సీల్చేద్దాం, చర్మములు చేద్దాం, పోలే అని అంటే
వాళ్ళు ఎలాగెళ్ళారట, నాయన ఎంత పని అయిపోయింది నాయన, ఎరక్కపోయి వచ్చాం, ఇరుక్కుపోయాం. అక్కడ వలేసుకున్నప్పుడు ఏదో 4 చేపలు వస్తే అమ్ముకుని మా భార్య బిడ్డతో సంతోషంగా ఉండేవాళ్ళం. నాయన ఏంటి శ్రమలు, ఏసయ్య ఉన్న 3.5 సంవత్సరాలు బాగానే ఉంది. రొట్టెలు కొనకుండా రొట్టెలు వచ్చి, కాల్చకుండా చేపలు వచ్చాయి. ఇప్పుడు ఏమయ్యింది? వాళ్ళే ఉన్నారు, ఈ నామము నిమిత్తము అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడి. వాళ్ళు వెళ్ళింది ఒక్క దగ్గర నుంచి కాదు. వాళ్ళు ఇది తన్నినా సరే వీళ్ళు నవ్వుకుంటూ వెళ్తున్నారు ఏంటన్నారు అనుకుంటారేమోరా అని నోరు మూసుకుని వెళ్ళలేదు. వాళ్ళు సంతోషంతో వెళ్ళిపోయారు. ఆ భాషలు వస్తాయి. అందుకంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యము చేసి సిలువను సహించి. దేన్ని సహించాడు? అందుకే యేసుప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించట్టే వాడు ఏం చేయాలి? సిలువ వేసుకోవాలి. సిలువ వేసుకోవాలంటే బంగారు సిలువ, మంగళసూత్రం మీద సిలువ, లేకపోతే మెడలో సిలువ, లేక చక్క పచ్చబొట్టు చెదిరిపోదులే నా యేసు, నీ జంట నా జంట విడిచిపోదులే అని పాడారు. పచ్చబొట్టు పడిపించుకొని సిలువ అది కాదు. సిలువనగా దేనికి సాదృశ్యం? నన్ను వెంబడించే ప్రతివాడు సిలువ మొయ్యాలి, సిలువ మొయ్యాలి, శ్రమలు అనుభవించాలి. లోకమునకు నీవు లోకమునకు శరీరాశులకు ఈ సిలువ వలన దానికి సిలువేసుకోవాలి. అందుకన్నాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యము చే. నేను ఎవరైనా అవమానపరిస్తే, ఆ అవమానం సహేతుకమైతే, ఆ అవమానం సరి అయినది అయితే, ఊరికనే నీకు అవమానము కలిగిన ఏ రీతిగా అవమానపడినా నీవు దాన్ని ఏం చేయాలి? పక్కన పెట్టు. నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క ఎవరు? అలాగే ప్రభు అన్నాడు, నిన్ను నన్ను కూడా అన్నాడు, నీ ఎదుట ఉంచబడిన పందెములో నీవు గెలవాలి. పందెము గెలవాలంటే నీకేముండాలి? ఓపికకు మరొక పేరు ఓపిక, ఓర్పు, సహనము. శాంతము కాదు, దీర్ఘశాంతం. శాంతము వేరు, దీర్ఘశాంతము వేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాదు, ఎంతో. అంత గొప్ప వాక్యం అండి, మనం ధ్యానించాలి. కానీ కంటాడు ఏమని చెప్పుకున్నాం? దేవుడంటే ఎవరు అనుకుంటున్నారండి? యేసయ్య అంటే ఎవరు అనుకుంటున్నారండి? కర్త. చాలా మంది కర్త, కర్మ ఆయనే. ఎవరు? దేవుడు కాదు, దేవుడు కాదు. మనకు కొంత యజమానులు ఉంటారు, వాళ్ళ గురించి కర్త, కర్మ, క్రియ ఆయనే అంటాం. కానీ మన ప్రభు ఎవరో చెప్పరామా? ఎవరైనా కొన్ని చెప్పండి, కర్తలు కొన్ని చెప్పండి. రెఫరెన్స్లు రాసుకున్నాను, కానీ అది నా ప్రసంగాంశంలో ఉంది. కానీ ఇప్పుడు చెప్పను, జస్ట్ మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఇది ఒకటి. ఆలోచనకర్త, ఓకే. సమాధానకర్త, ఆదరణకర్త, సృష్టికర్త, ఇంకేమైనా ఉన్నాయా? సరే అమ్మా చెప్పేశారు. ఇక్కడ ఆలోచనకర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పేశాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలండి, ఎక్కువ చెప్తే. రక్షణకర్త ఎవరండి?
నిరీక్షణకర్త. ఎవరు? ప్రేమకును ఓర్పుకును కర్త, సృష్టికర్త. నేను రాసుకున్నాను వరుసగా. ప్రేమకు కర్త, ప్రేమకును సమాధానమునకును కర్త. అంటే ప్రేమ ఎవరిది? దేవుందే. దేవుడు ఏమైనాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఇదేమి రికార్డ్ చేయగలదు. రికార్డ్ చేస్తున్నారు కానీ పెడుతున్నారా నాన్న? కొంచెం పెట్టండి నాన్న, మీకు పుణ్యం ఉంటుంది. కష్టపడి తయారు చేస్తున్నాడు ఉదయ్. ఎక్కడున్నా? సృష్టికర్త. రెండవది ప్రేమకర్త. ప్రేమను, అందుకే ఆ ప్రేమకర్త అయిన దేవుణ్ణి మనం తెచ్చుకున్నాడు. పరిశుద్ధాత్మ వలన దేవుడు మీ హృదయములలో ప్రేమను కురుమరించాడు. ఆయన ప్రేమకు కర్త గనుక ఆయనలో ఉన్న ప్రేమ క్రీస్తులోనికి పెట్టాడు. క్రీస్తు ప్రేమించి తన ప్రేమను పెట్టాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ వలన మన హృదయములలో ప్రేమ. సమాధానమునకు కర్త. సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? రక్షణకర్త. రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమకును ఓర్పుకును కర్త. ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన చూస్తేనే నీకు ఏర్పు వస్తుంది. ఆయన తను ఎదురు ఉంచబడిన ఆనందం కొరకు సిలువను సహించి అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. రక్షణకర్త, ఆదరణకర్త. అంతేకాదు ప్రియులారా, విశ్వాసమునకు స్తోత్రం. హల్లెలూయా. వచ్చే వారం దేనిలో కొనసాగాలో, దేనిలో ఆగిపోకూడదో మనం నేర్చుకుందాం. ఇందులో ఒక మాట ఉంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించాలి. నీకు దేవుడు ఏమిచ్చాడు? విశ్వాసం ఇచ్చాడు. దేని వలన ఇచ్చాడు చెప్పాలి. ఈ మాటకు చెప్తే చప్పటి కొట్టేసి ముగించేసుకుందాం. విశ్వాసము మనలో ఎలా కలిగింది? ఎవరు చెప్పారు ఇంటి వాళ్ళని? ఎవరు? సురేష్, ఎక్కడున్నావా? ముందున్న వాళ్ళు కనబడరు నాకు. అదేటో ఈ కళ్ళద్దాలు ఎట్టుకుంటే దూరంలో ఉన్న వాళ్ళు కనబడతారు. కళ్ళద్దాలు తీసేస్తే దగ్గరున్న వాళ్ళు కనబడతారు. తెలుసా మీకు? కళ్ళద్దాలు లేకపోతే బైబిల్ చదువుతాను, కళ్ళద్దాలు పెట్టుకుంటే బైబిల్ చదవలేను. విశ్వాసమునకు కర్త. దేనివల్ల వచ్చింది? వినుట వలన. ఏ వినుట వలన? దేవుని గూర్చిన వార్త, క్రీస్తుని గూర్చిన వార్త మనం వినుట వలన విశ్వాసం కలిగింది. ఈ విశ్వాసాన్ని ఏం చేయకూడదు? కొనసాగించాలి. ఎంతవరకు ఉండాలి విశ్వాసము? అమ్మా, ప్రాణం పోయే వరకు విశ్వాసం ఉండాలి. ప్రభు ఏమన్నాడు? నేను వచ్చేసరికి ఆ విశ్వాసము అన్నాడు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. ఆ కొనసాగించుకోవాలంటే ఎలా? ఎవరిని చూడాలి? నన్ను చూస్తారా? నన్ను చూస్తే మీరు విశ్వాసంలో కొనసాగలేరు. నేనెవరిని? నేను కూడా మనిషినే. దావీదెవరు? దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇంకెవరు? దేవుని ఉద్దేశములన్నీ. కానీ ఒకసారి అతనికి సాతాను ప్రేరేపించిందట. ఏంటంటది? సాతాను ప్రేరేపించి ఏం చేశాడు? అమ్మా, పాపం చేయడానికి సాతాను ప్రేరేపించలేదు. దేహమునకు దీపము కన్నే. నీ కన్ను చెడిందైతే సాతాను అతనిని శోధించగా తన దగ్గర ఉన్న సైన్యం అంతా అదే ఆయన శోధన. కనుక మానవులకు శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అందుకే మీరు
ఏ మనిషిని చూడొద్దు. సాక్షి సమూహం ఉన్నా, అమ్మా సాక్షి సమూహం ఉన్నా యేసు వైపు చూచుచు, గాలిని చూడకో, సమస్యలను చూడకో, నీ ఎదుట ఉన్న పర్వతాన్ని చూడకో, యేసయ్యను చూడు. యేసు ప్రభు చెప్పినట్టు చూడు. యేసుని నమ్మిన వాళ్ళు కానీ యెహోవా యందు నమ్మకం ఉంచి వారి ముఖములు ఎన్నడూ లజ్జ పొందవు, సిగ్గుపరచబడు. నా సేవా జీవితంలో నేను యేసయ్యను చూడమే నేర్చుకున్నాను. ఇక్కడున్న మీరు, నేను, మనం ఎవరమైనా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో. ఈరోజు మన ఎదుట పంది ఉంది. ఎవరినో ఓడించాలని కాదు, మనం గెలవాలి. గెలవడం కాదు మనం గమ్యము. అందుకని నా పరుగును తుదముట్టించి తిని నా విశ్వాసమును, అంటే నీవు పరుగు తుదముట్టించాలంటే నీకేముండాలి? విశ్వాసం కోల్పోకు, విశ్వాసాన్ని కోల్పోకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చదువుకుని కోటాన్ని ముగించుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఈ వాగ్దానం చేసేసరికి అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? లేరు. ఒక్క కొడుకు కూడా లేరు. ఒక కొడుకున్నప్పుడు నీ సంతానం ఎలాగవుతుందంటే, ఒకవేళ మా నాన్నగారికి దేవుడు కనబడి అబ్రహామా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటే మా నాన్న నమ్మొచ్చు. ఎందుకు? మా నాన్నకి నేను ఒక్కనే, నాకు 5గురికి 10 మంది, ఆ 4గురికి 8 మంది, ఆ 8గురికి పెళ్ళిళ్ళు అయితే ఓకే. అప్పటికి ఇంకా అబ్రహాముకు ఒక్క కొడుకు కూడా లేడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును. భర్తతో కాపురం చేసే శక్తి లేదు మనోడికి, పిల్లలు పుట్టే అవకాశం లేదు. అయినను చదవమా, సారా గర్భమును మృతతుల్యమైనట్టును. సారా గర్భం కూడా మృతతుల్యమైపోయింది. ఆలోచించును గాని ఆమె స్త్రీ ధర్మము నిలిచిపోయింది. అలాగే ఏంటని ఆలోచించాడు గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఏమనొందాడు? దేని వలన? శరీరము మృతతుల్యమైపోయింది, సారా గర్భము మృతతుల్యమైపోయింది, ఒక్క కొడుకు కూడా లేడు. నీ సంతానం ఇసుకరేణి అంత చేస్తానంటే అతడు విశ్వాసమందు బలహీనుడు కాక ఏమాత్రమో సందేహింపక. సందేహాలు రానివ్వద్దండి. సందేహమేలా సంశయమదేలా పాటల సమయం కాదు. ఎందుకు సందేహం? ఎందుకు సంశయం? పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంతవరకు నిన్ను విశ్వాసంలో కాపాడుతాడు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో నేను వదిలిపెట్టాడు. అపోస్తలుడు పౌలుకి అనేక రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్యజనుల ఎదుట నా కొరకు ఒక పాత్ర అతడు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు. అందుకన్నాడు నేను విశ్వాసమును కాపాడుకుంటాను.
అమ్మా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగును తుదముట్టించడానికి నాకున్న ఆయుధం ఏంటి? ధనం కాదు, నాకున్న బలం కాదు, నాకున్న సపోర్ట్ కాదు, నాకున్న అండదండలు కాదు. దేనివలన? విశ్వాసం వలన. అందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన. దేన్ని కొనసాగిస్తాడు? విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనడు అసాధ్యం. విశ్వాసం అవిశ్వాసం రానివ్వకు, సందేహపడకు, సంశయపడకు. ఈరోజు మనం నేర్చుకున్నాం, మన చుట్టూ గొప్ప సాక్షి సమూహం ఉంది. మనుషులు ఎవరో నీకు అండగా నిలబడకపోయినా నీ చుట్టూ పరలోక సైన్య సమూహం ఉంది. నీ చుట్టూ ప్రార్థించే విమోచింపబడిన సమూహం ఉంది. అదే రీతిగా భక్తిహీనుల సమూహం నిన్ను బలహీనపరచడానికి, నిన్ను దిగజార్చడానికి, నీలో సంశయాలు సందేహాలు కలిగించడానికి భక్తిహీనుల సమూహం ఉంటుంది. మన భక్తిహీనుల సమూహానికి లోను కాకుండా మన పక్షంగా నిలబడే పరలోక సైన్యం, సాక్షి సమూహం, ప్రార్థనా పరులని విమోచించిన సమూహాన్ని బట్టి ముందుకు సాగిపోదాం. ప్రతి భారాన్ని, కొన్ని భారాలు మనల్ని కురంగతీస్తాయి, కొన్ని ఆలోచనలు మనల్ని నీరుగార్చేస్తాయి, కొన్ని ఆలోచనలు మనలను నిరుత్సాహపరుస్తాయి. అందుకంటాడు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన. ఎవరి వైపు చూడొద్దు, యేసయ్య వైపు చూద్దాం. మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో అంతవరకు పరిగెత్తుదాం. అటువంటి దివ్యమైన కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్య రాకడలో ఎత్తబడే విశ్వాసం ఉందా? యేసయ్య రాకడలో ఎత్తబడదమనే నిరీక్షణ నీకుందా? రక్షణ నీవు కాపాడుకున్నావా, పోగొట్టుకున్నావా? శ్రమలలో సహనముందా? స్తుతించే నాలుకుందా? ఆత్మల కొరకైన భారం, వేదన, ప్రసవ వేదన నీకుందా? అంతేకాదు, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో విశ్వాసమునకు కర్త అయిన యేసును చూస్తూ గురి వద్దకే పరుగుదాం. నేను ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవన్నీ మరచి గురి వద్దకే పరిగెడుచున్నాను. నేను గురి లేని వాని వలె గాలికి పరిగెట్టినట్టు పరిగెట్టడం లేదు. ఓ విశ్వాసీ, నీ గురి ఏమి? ప్రార్థన చేద్దాం. ఆత్మలో ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు వాక్యం ఫలింపు కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.